హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మేము బోటీ కర్రీ చేసుకున్నాము. అదే ఆ బోటీని అయితే ఫస్ట్ మనం వేడి నీళ్ళు ఉడకపెట్టుకుంటే మనకి తోలు శుభ్రంగా నీట్గా వచ్చేసిద్ది. మొత్తం నీట్గా కడుక్కోవాలి. ఇదిగోండి, ఇలా చూపించిన విధంగా మొత్తం నీట్గా కడుక్కోవాలి. లేకపోతే బోటీ కర్రీ స్మెల్ వచ్చి టేస్ట్ అయితే బాగుండదు. ఇలా పేగుల్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకుంటే అంత బాగా వస్తుంది కర్రీ మనకి. తర్వాత వాటిని ఒక చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఇంకా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం కల్లుప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా ఉడకపెట్టుకుంటే ఇలా వచ్చిద్ది. నూనె పోస్తున్నాను, తగినంత ఉల్లిపాయలు, తగినన్ని ఉల్లిపాయలు బోటీలో వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. కొంచెం ఇందాకడ అల్లం వెల్లుల్లిపాయ కొత్తిమీర పేస్ట్ అని చెప్పాను కదండి, అలా కొత్తిమీర పేస్ట్ ఎక్కువ వేసుకుంటే బోటీ స్మెల్ రాకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. బాయిల్ చేసుకున్న బోటీని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా మగ్గిద్ది. కొంచెం తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు పోసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకోండి. ఇదిగోండి, సగం మగ్గింది, ఇంకా మగ్గాలి. చాలా బాగుంటుంది రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. బోటీ ఫ్రై చేస్తున్నాం మేము. ఇందులో గోంగూర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది గోంగూర కూడా వేసుకుంటే. కానీ మేము ఫ్రై మాత్రం చేసుకుంటున్నాము. అండి, బోటీ ఫ్రై అయితే అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి మాకు. బాయ్.